ఇటు నుంచి మార్కాపురం తర్లుపాడు వెళ్ళబోతున్నాం. మా అమ్మ వాళ్ళు మరియు మా మేనమామ వాళ్ళ ఊరు మార్కాపురం తిరునాళ్ళు చూడడానికి బ్లాగ్స్ వస్తాయి. స్టే ట్యూన్. మార్నింగ్ ఫంక్షన్ చూసుకొని మేమైతే మార్కాపురంకి స్టార్ట్ అయ్యాం ట్రైన్లో. అరౌండ్ 3 to 4 hours పడుతుంది గుంటూరు నుంచి మార్కాపురం. అయితే డైరెక్ట్ మార్కాపురం స్టేషన్ ఉండదు, మనం రాయవరంలో దిగుతాం. కానీ స్టేషన్ నేమ్ వచ్చేసి మార్కాపురం రోడ్ ఉంటుంది. అక్కడి నుంచి ఒక 10 kilometers ఉంటుంది. శ్రీరామనవమి అయిపోయాక పౌర్ణమికి చెన్నకేశ్వర స్వామికి తలంబ్రాలు పడతాయి. అప్పుడు చెన్నకేశ్వర స్వామి తిరునాళ్ళు అనేది స్టార్ట్ అవుతుంది. ఒక్కో రోజు ఒక్కొక్క సేవ జరుగుతుంది నైట్ పూట. అదే సేవ మార్నింగ్ కూడా దర్శనం ఇస్తారనమాట స్వామివారు. సో ఇప్పుడు మేము అది చూడ్డానికే వెళ్తున్నాం. గరుడ సేవ, సూర్యవాహనం, హనుమంతుడి వాహనం ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. చెన్నకేశ్వర స్వామి తిరునాళ్ళు అనుకున్నాం కాబట్టి ఇప్పుడు చెన్నకేశ్వర స్వామి ఇక్కడ ఎలా వెలిశారు అనేది స్టోరీ తెలుసుకుందాం. ప్రస్తుత కలియుగంలో మార్కాపురంగా పిలువబడుతున్న ఊరు కృతయుగంలో గజారణ్యంగా, త్రేతాయుగంలో మాధవీపురంగా, ద్వాపర యుగంలో స్వర్గసోపానంగా పిలిచేవారని అర్థం. ఇక్కడ శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారు అవతరించిన పుణ్యస్థలం. ప్రస్తుతం గుండ్లకమ్మ అని పిలువబడుతున్న గుండికా నది తీరంలో శ్రీ మార్కండేయ మహర్షి తపస్సు చేస్తుండేవారట. ఈ గుండ్లకమ్మ నది పుట్టుక వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. పూర్వం నంది మండలంగా పిలువబడిన ఈ ప్రాంతాన్ని హైహేయుడని రాజు పరిపాలిస్తుండేవాడు. ఒకరోజు వేటకు వెళ్ళిన రాజు పరివారానికి జమదగ్ని మహర్షి ఆశ్రమం కనిపించింది. వారు మహర్షిని ప్రార్థించి 2 కుండల నిండుగా నీటిని తీసుకొని వెళ్తుండగా ఆ కుండలు గుండ్ల బ్రహ్మేశ్వరం అనే చోట పైకెగిరి పగిలిపోయాయి. ఆ కుండల నుండి జాలువారిన జలమే కథనం. ఆ గుండికా నదే వాడుకలో గుండ్లకమ్మగా రూపాంతం చెందింది. ఇది ఇలా ఉండగా గుండికా నది తీరాన తపస్సు చేసుకుంటున్న ఋషులను కేసి అను రాక్షసుడు బాధలు పెట్టసాగాడు. ఆ రాక్షసుని ఆగడాలు భరించలేక మార్కండేయ మహర్షి శివుని వేడుతూ తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై, మార్కండేయ, ఈ రాక్షసుడు ఎవరి వల్ల చావు రాకూడదంటూ బ్రహ్మ నుంచి వరం పొందాడు. కాబట్టి ఇతడిని సంహరించాలంటే విష్ణువును ప్రార్థించడమే సరి అని చెప్పి మాయమయ్యాడు. వెంటనే మార్కండేయ మహర్షి విష్ణువుని గూర్చి ఘోర తపస్సు చేశాడు. మహర్షి తపస్సును మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై రాక్షసునిపై అనేకమైన ఆయుధాలను ప్రయోగించాడు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. చివరకు ఆ రాక్షసునికి పాముతో చావు ఉందని దివ్య దృష్టితో తెలుసుకొని విష్ణుమూర్తి రాక్షసుని చంపమంటూ తనకు పానుపుగానున్న ఆదిశేషుణ్ణి ఆజ్ఞాపించాడు. స్వామి ఆజ్ఞను శిరసావహించిన ఆదిశేషుడు తన విషజ్వాలలతో కేసి రాక్షసుని అంతం చేశాడు. అప్పుడు ప్రసన్నులైన స్వామి మార్కండేయ మహర్షిని ఏదైనా వరం కోరుకోమన్నాడట. అప్పుడు మహర్షి స్వామిని ఇక్కడ అర్చామూర్తిగా వెలియమని కోరడంతో స్వామివారు చెన్నకేశవ పేరుతో ఇక్కడ వెలిశారని ప్రతీతి. ద్వాపర యుగంలో స్వామిని ఇక్కడ ఋషులు మాధవ నామంతో పిలుచుకుంటూ యజ్ఞయాగాదులు చేసేవారట. ఆ యాగాలకు దేవతలందరూ వస్తూ పోతుండటం వల్ల ఈ చోటు స్వర్గాది లోకాలకు సోపానం వంటిదని చెప్పుకునేవారట. ఈ కలియుగంలో మారిక అనే యాదవ స్త్రీ నిత్యం స్వామివారికి పాలాభిషేకం చేస్తుండేదట. ఆమె భక్తికి మెచ్చిన స్వామి ప్రత్యక్షమై తనకు ఒక ఆలయాన్ని నిర్మించమని కోరగా తన భర్త మారికయ్య బంధువులతో చెప్పి ఆమె స్వామికి ఆలయాన్ని కట్టించినట్లు చెబుతారు. అందుకే ఆ స్త్రీ పేరు మీదుగా ఈ ప్రాంతానికి మారికాపురం అనే పేరు ఏర్పడిందని, కాలక్రమేణా అది మార్కాపురంగా మారిందని చెబుతూ ఉంటారు. అలాగే మార్కాపురానికి పక్కనున్న చెన్నరాయుడు పల్లెకు కూడా ఆమె కుమారుడైన చెన్నరాయుడు పేరు స్థిరపడిందని పెద్దలు చెబుతూ ఉంటారు. శ్రీకృష్ణదేవరాయల వారి కాలంలో ఈ ప్రాంతాన్ని కొచ్చెర్లకోట సీమ, దూపాటి సీమ, నెల్లూరు సీమలుగా పరిగణించేవారు. నెల్లూరు సీమను పాలించిన శ్రీ సిద్ధిరాజు తిమ్మరాజయ్య గారు రాయలవారి ఆజ్ఞ మేరకు మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారికి గర్భాలయము, అంతరాలయము, మధ్యరంగం, మహాద్వార నిర్మాణాలు చేయించినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తుంది. చెన్నకేశవ స్వామి గుడి అనే కాకుండా దీనికి ఇంకో పేరుందండో, సన్షేడ్ ఆలయం. ఈ ఆలయ మధ్యరంగం చుట్టూ ఒకే రాతితో చెక్కి అమర్చిన నాటి శిల్పుల శిల్పకళా నైపుణ్యాన్ని చూసి తరించాల్సిందే గాని వర్ణించటం వీలు కాదు. అలాగే దేవాలయ నిర్మాణంలో శిల్పులు చూపిన ప్రతిభ అద్వితీయమైనది. ఉదాహరణకు ధనుర్మాసంలో సూర్యుని కిరణాలు మూల విరాట్ పాదాల నుండి శిరస్సు దాకా వ్యాపించడానికి నేటి వరకు చూడొచ్చు.
ఈ ఆలయం రాయలవారి కాలంలో నిర్మించబడిన అందమైన 40 స్తంభాల మండపం కూడా ఉంది. దీనిలో కృష్ణుడు, హనుమంతుడు, గరుడ శిల్పాలు చెక్కబడ్డాయి. ఇక్కడ ఉన్న కళ్యాణ మండపంలో 6 సంగీత స్తంభాలు ఉన్నాయి. మీరు వాటిని సున్నితంగా నొక్కితే సప్త స్వరాలు వెలువడతాయి. రాయలవారి కాలంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలకు కూడా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ గాలిగోపురం అయితే 135 ఫీట్ ఉంటుందండి. 5 కిలోమీటర్స్ నుంచి మనకి ఈజీగా కనిపించేస్తుంది. ఇంకా ఊర్లో చెప్పాల్సిన పనే లేదు. ఏ దిక్కు నుంచి చూసినా మనకి గోపురం అయితే కనిపిస్తుంది. అలాంటివి ఇప్పుడు మాడవీధులుగా చేయడానికి 4 సైడ్స్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. మనకందరికీ తిరుమలలో రథసప్తమి వేడుకలు ఎంత ఘనంగా చేస్తారో తెలుసు. అలానే ఒక 6 to 7 ఇయర్స్ నుంచి మార్కాపురంలో కూడా రథసప్తమి వేడుకలు అంతే జరుగుతున్నాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామికి కూడా రథసప్తమి వేడుకలు జరుగుతాయి. దీంట్లో వాహనం వచ్చేసి మొదట సూర్యప్రభ వాహనం, తరువాత శేషవాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, కల్పవృక్ష వాహనం, రజత వాహనం మరియు చంద్రప్రభ వాహనం 7 వాహనాల్ని మనం చూసుకోవచ్చు. అన్ని వాహనాలు గుడి చుట్టూ ఉన్న 4 వీధుల్లో ఊరేగింపు అయితే జరుగుతుంది. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ మళ్ళీ మేము తిరునాళ్ళకి మార్కాపురం వచ్చాం. అది మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైం మా హస్బెండ్తో అండ్ మా మదర్తో కలిసి. అంతకుముందు రథం అయితే చాలా ఓల్డ్‌ది అనమాట. ఈ మధ్య కొత్త రథం అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సో ఈసారి మాత్రం ఆ రథమే యూజ్ చేస్తున్నారు. రథోత్సవం అయితే ఆల్మోస్ట్ అరౌండ్ 5:30 to 6 PM స్టార్ట్ అవుతుంది. అండ్ మేము చూసేసరికి అరౌండ్ 6:30 to 7 అయింది. మేమైతే మా అయ్య వాళ్ళ బ్రదర్ వాళ్ళ షాప్లో ఉన్నాము. వాసవి అమ్మవారి గుడి ఆపోజిటే ఉంటుందన్నమాట. సో రథోత్సవం చూసుకున్నాక నెక్స్ట్ మేమైతే వాసవి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా మొత్తం విజిట్ చేసుకొని ఇంకా నైట్ అయితే ఇంటికి వెళ్ళిపోయాం. బట్ ఇలాంటి ప్లేసెస్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజు మేము అక్కడ ఉన్నప్పుడే 2-3 వచ్చి చెప్పారు మెడలో గొలుసులు పోయాయి అని చెప్పి. సో మీరు ఇలాంటి ప్లేసెస్, క్రౌడీ ప్లేసెస్ ఎస్పెషల్లీ విజిట్ చేసినప్పుడు బీ సేఫ్. కొంచెం ముందో వెనక అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. బట్ ఈ రోజుల్లో మీ అందరికీ తెలిసిందే కదా, గోల్డ్ కాస్ట్ ఎంత పెరిగిపోయిందో. ఉత్సవం అయిపోయాక అక్కడ ఫుడ్ కూడా సర్వ్ చేశారంట, వేరే వాళ్ళు చెప్తుంటే విన్నా. మేమైతే అమ్మవారి టెంపుల్ విజిట్ చేయించుకొని అక్కడ పూజ చేయించుకున్న తర్వాత సేఫ్గా ఇంటికి అయితే వెళ్ళిపోయాము మా మామయ్య అండ్ మా అయ్య వాళ్ళతో కలిసి. మనం ట్రిప్కి వెళ్ళింది 2 రోజులైనా ఈలోపే మార్కాపురంకి దగ్గరలో ఉన్న త్రిపురాంతకం, అల్లూరు పోలరమ్మ టెంపుల్, మా మేనమామ వాళ్ళ ఊరు అండ్ షాపింగ్ కూడా కవర్ చేసేసామంటే. సో ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి, అస్సలు ఫార్వర్డ్ చేయకండి. నెక్స్ట్ అయితే మీరు త్రిపురాంతకం స్టోరీ కూడా చూడబోతున్నారు. అనుకోకుండా నేను మా సిస్టర్ ఒకే డ్రెస్సెస్ కొనుక్కున్నాము. సో ఆ డ్రెస్సెస్ వేసుకొని మేమైతే త్రిపురాంతకం వెళ్ళి అక్కడ అమ్మవారి దగ్గర కుంకుమ పూజ చేయించుకున్నాం అనమాట. త్రిపురాంతకం అయితే మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం, సో దట్ హెవీ క్రౌడ్ ఉండదు. మళ్ళీ ఆల్రెడీ అందరూ జనాలు తిరునాళ్ళకి వచ్చి ఉంటారు కదా, ఎక్కువ క్రౌడ్ ఉంటుందేమోనని చెప్పి మేమైతే ఎర్లీ మార్నింగ్ 7 to 8 కల్లా అక్కడ ఉండడానికి అయితే ట్రై చేసేసాం. మార్కాపురం నుంచి త్రిపురాంతకం అయితే 42 కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడైతే కొండ మీద అయ్యవారిని దర్శించుకున్న తర్వాతే కొండ దిగువన ఉన్న అమ్మవారిని దర్శించుకుంటారు. స్థల పురాణానికి వచ్చేస్తే శ్రీశైలానికి తూర్పు ద్వారంగా విరాజిల్లుతున్న త్రిపురాంతకం క్షేత్రం శైవ శాక్తేయ ఆలయాల్లో అతి పురాతనమైనది. పురాణాల ప్రకారం త్రిపురాసుర సంహారం జరిగి రాక్షస ఆగమన ప్రకారం శ్రీచక్రపీఠంపై నిర్మితమైన ఏకైక శివాలయం త్రిపురాంతక క్షేత్రం. ఇక్కడ వేద విశ్వవిద్యాలయం నడిపినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ అంటూ నిత్యం రుద్రం వల్లే వేస్తుంటారట. ప్రపంచంలో ఏ శివాలయానికి వెళ్ళి పూజ చేయించుకున్నా త్రిపురాంతకేశ్వరునికి సంబంధించిన ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి. మహిమాన్వితుడు త్రిపురాంతకేశ్వరుడు త్రిపురాంతకం గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలోని కుమారగిరిపై త్రిపురాంతకేశ్వర స్వామిగా స్వయంభుగా వెలిశాడు. ప్రపంచంలో ఏ ఆలయంలోకి ప్రవేశించాలన్నా తూర్పు, ఉత్తర ద్వారాల ద్వారా దర్శనానికి వెళ్తారు. ఇది రాక్షస ఆగమన ప్రకారం నిర్మించడంతో దక్షిణ ద్వారం అంటే నైరుతి ప్రవేశం నుంచి ఆలయంలోనికి ప్రవేశం ఉంటుంది. శ్రీచక్ర ఆకారంలో శక్తిపీఠాల ఆలయాలను నిర్మిస్తుండడం ఆనవాయితీ కాగా త్రిపురాంతకేశ్వరుని ఆలయం శ్రీచక్ర పీఠంపై నిర్మితం కావడం చేత ఆలయానికి ప్రత్యేక విశిష్టత సంతరించుకుంది.
వైష్ణవ శివ ఆచారాల మేళవింపు కలిగిన ఈ ఆలయం శ్రీశైల ఆలయ కంటే అతి ప్రాచీనమైనది. స్వామి ద్వారం వద్ద ఉన్న ద్వారపాలకులైన భద్రుడు, వీరభద్రుడు శిల్ప నైపుణ్యతకు పెట్టింది పేరు. స్వామికి ఉత్తర వైపుగా సిద్ధేశ్వరి తల్లి ఢమరుకం చేత పూని భక్తులను దర్శనమిస్తుంది. ఇక్కడ నుండి శ్రీశైలానికి వెళ్లేందుకు కూడా బిలమార్గం ఉంది. పూర్వం మునులు ఈ దారిని వినియోగించినట్లుగా వేదాల్లో పేర్కొన్నారు. ఎటు చూసినా శిల్ప సంపదే. 7వ శతాబ్దంలోని కాకతీయుల కాలంలో నిర్మాణం జరిగిన అతి ప్రాచీన ఆలయం త్రిపురాంతక క్షేత్రం. ఆలయ పరిసరాల్లో శిల్ప సంపద శోభాయమానంగా దర్శనమిస్తుంది. ఆలయానికి వేసిన రంగులను ఇటీవల తొలగిస్తుండటంతో సహజత్వం కలిగిన శిల్ప సంపదతో పాటు గోడలపైన శాసనాలు కనిపిస్తూ ఉన్నాయి. పాపనాశనం, అంగారేశ్వర, మూలస్థానేశ్వర, సోమేశ్వర, ఖడ్గేశ్వర, కన్యస్థిరేశ్వర, కేదారేశ్వర, మల్లికార్జున, కపిలేశ్వర, ఘౌరేశ్వర, ఉత్తరేశ్వర, ఏకాదశ రుద్రస్థానాల మధ్య త్రిపురాంతకేశ్వరుడు స్వయంభుగా వెలిశాడు. ఈ ఆలయానికి 4 వైపుల ఉన్న సోపానాలు నేడు కనుమరుగయ్యాయి. పాహిమాం. బాలా త్రిపుర సుందరీదేవి త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయానికి కిలోమీటర్ దూరంలో చిదగ్నిగుండంలో బాలా త్రిపుర సుందరీదేవిగా వెలిసింది. లలిత సహస్రనామంలో అమ్మవారిని కదంబ వనవాసినిగా పిలుస్తారు. సమస్త శక్తి దేవతలకు బాలా త్రిపుర సుందరీదేవి ప్రథమ మూలం. నిర్గుణాకారంలో అమ్మవారు వెనక్కి తిరిగి ఉంటుంది. దీంతో భక్తుల దర్శనార్థం అమ్మవారికి ముందు మరో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ అమ్మవారు బావిలో ఉంటారు. చెరువు కట్ట వెంట ఉన్న కదంబ చెట్లు కాశీలో మాత్రమే ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. దాంతోపాటు కాశీ తర్వాత ఇక్కడే ఉన్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనం విజిట్ చేయబోతున్న టెంపుల్ అల్లూరు పోలరమ్మ తల్లి గుడి. ఇది మార్కాపురంకి తర్లుపాడికి మధ్యలో ఉంటుంది. సో మేము ఎప్పుడు విజిట్ చేసినా మార్కాపురం మరియు మా మామయ్య వాళ్ళ ఊరు తర్లుపాడు వెళ్ళేటప్పుడు ఇక్కడ దిగి అట్లీస్ట్ బ్లెస్సింగ్స్ అయితే తీసుకొని వెళ్తాము. ఎదురు నాగమయ్య స్వామి చెట్టు కూడా ఉంటుంది. అక్కడ చాలామంది అభిషేకం చేస్తారు నాగమయ్య స్వామికి కూడా. సో ఇక్కడికి మనం రీచ్ అయ్యామంటే ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ రీచ్ అయిపోయామన్నమాట తర్లుపాడుకి. ఇక్కడ నుంచి మళ్ళీ 5 కిలోమీటర్స్ ఉంటుంది మనకి. తర్లుపాడులో కూడా కాసేపు టైం స్పెండ్ చేసి నైట్కి అయితే రిటర్న్ అయిపోయాం. నెక్స్ట్ షాపింగ్ అంటే మనకి ఎంత ఇంట్రెస్ట్ అండి. ఇదైతే మా అయ్య వాళ్ళ బ్రదర్ వాళ్ళ షాప్. ఇక్కడైతే మేము శారీస్ అయితే పర్చేస్ చేసాము. ఇప్పుడు మీకు నెక్స్ట్ చూపించబోతున్న వైలెట్ కలర్ శారీ అయితే నేను తీసుకున్నాను విత్ పైతానీ బార్డర్. నాకు లేదని చెప్పి నాకైతే చాలా బాగా నచ్చింది. ఎలా ఉందో మీరైతే మా మ్యారేజ్ డే వ్లాగ్ కనుక చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేసేయండి. ఆ రోజు అయితే కట్టుకున్నాను. ఈ క్లాత్ క్వాలిటీ అయితే మష్రూమ్ పట్టు అని చెప్పారు. చాలా కలర్స్ అయితే ఉంది. బట్ నేను ఎప్పటి నుంచో లైట్ అండ్ డార్క్ విత్ సేమ్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాను కాబట్టి లైట్ లావెండర్ విత్ డార్క్ లావెండర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాను. ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ కూడా ఉన్నాయి. మాకైతే ఇది నచ్చింది కాబట్టి మేము అది తీసుకున్నాము. ఫస్ట్లో చూపించిన ఎల్లో వైలెట్ కలర్ దాంట్లో కూడా నేనైతే బ్లూ విత్ ఎల్లో తీసుకున్నాను, ఎల్లో బార్డర్. దీని తర్వాత నేను మా అక్క అయితే ఒక రీల్ చేశాం. చూడకపోతే కనుక మా ఛానల్ పేజ్ విజిట్ చేసి ఖచ్చితంగా చూడండి. దాంతోపాటు మా పెద్దమ్మ, మా వదిన అండ్ మా అక్క, మా మదర్ అందరం కలిసి ఇంకొక రీల్ చేసేసాం. ఇక్కడికి రెడీ అయిన ఫ్యామిలీ ఫోటో అస్సలు మిస్ అవ్వం. అందుకే మా మామయ్య, మా అత్త, మా పెద్దమ్మ, పెద్దనాన్న, అక్క వాళ్ళ బాబు అందరం దిగేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ క్లిక్ బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్.